దేవుని యొక్క మహత్యాన్ని గ్రహించలేకపోతే చాలా మందికి దేవుడు అంటారు కానీ దేవుడి యొక్క శక్తి అసలు వాళ్ళకి తెలియదు. ఏదో నోటికి వచ్చినట్టు వాగేస్తా ఉంటారు. దేవుడు నన్ను పిలుచుకున్నాడండి అంటారు. ఏమోనండి ఈ మనుషులు ఏం రక్షింపబడతారో అంటారు. మరి దేనికి పిలుచుకున్నాడు దేవుడు నిన్ను? దేవుడు పిలుచుకున్న వాళ్ళు ఎట్టుంటారు తెలుసా? నూరైనా 600 మారుతారు వీళ్ళు అన్నట్టు ఉంటారు. అంత విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు మారుతారంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా మారుతారు. దేవుడు నా దేవుడు, చేయగల దేవుడు, నా దేవుడు, నమ్మదగిన దేవుడు అని పిలిచిన వారు, ఏర్పాటు చేయబడిన వారి యొక్క మాట తీరవే. ఉత్తుత్తిగా కన్ఫర్మేషన్ ఉంటుందో తెలియదు కానీ వాళ్ళ మాటలను బట్టి అర్థమైపోతుంది దేవుడు వాళ్ళని నిజంగా పిలిచాడా లేదా, వీళ్ళు ఊహాలోకాల్లో తిరుగుతుండ్రా అని. నిజంగా దేవుడు పిలిచిన వాళ్ళు, నిజంగా దేవుని స్వరము చేత పిలువబడిన వాళ్ళు 100% కాన్ఫిడెన్స్ లో ముందుకెళ్తుంటారు. కాన్ఫిడెన్స్ లో ముందుకెళ్ళి నా దేవుడు చేస్తాడు, నా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు కఠినులను మారుస్తాడు, నా దేవుడు నరహంతకులను మారుస్తాడు, నా దేవుడు వ్యభిచారులను మారుస్తాడు, నా దేవుడు తాగుబోతులను మారుస్తాడు, నా దేవుడు కఠిన హృదయులను మారుస్తాడు, నా దేవుడు పక్క విగ్రహాల్లో మునిగిపోయిన వాళ్ళను కూడా లేవనెత్తగలడు, మంత్రాల్లో కూడా మునిగిపోయిన వాళ్ళను కూడా లేవనెత్తగలడు, లోకములో మునిగిపోయిన వాళ్ళను కూడా నా దేవుడు లేవనెత్తగలడు. నేను వెళ్ళి ధైర్యముగా ఆయన సువార్త ప్రకటిస్తాను, నా దేవుడు కార్యము చేస్తాడు అని. ఒకరోజు జరగకపోతే, 2 రోజు జరగకపోతే, 3 రోజులు జరగకపోతే సంవత్సరాల తరబడి అదే చక్కు చెదరని విశ్వాసంతో ముందుకెళ్తారు. అది ఏర్పాటు చేయబడిన వారి యొక్క లక్షణం. కానీ పిలువబడ్డ వారు ఇలాగ గాలికి తొట్లాడుతూ ఉండరు అనుకోండి, అసలు పిలువబడ్డారో లేదో ఫస్ట్ డౌట్. తర్వాత పిలువబడ్డ తర్వాత కూడా నిజంగానే పోని పిలిచాడే అనుకుందాం. పిలిచిన తర్వాత ఏమనండి ఈ మనుషులు మారతారండి, వీళ్ళు వినే రకం అండి, అమ్మో వాళ్ళు చాలా ఇదండి, వామ్మో వాళ్ళకేడు సువార్త పెడతామండి. నువ్వు దుప్పటి కట్టుకొని పండుకో, ఇంట్లో మాట్లాడమాక సువార్త గురించి. మంచిగా అన్నం పప్పు వండుకొని పచ్చడి వేసుకొని తిని పండుకో. ఇంకా సువార్త గురించి మాట్లాడమాక. సువార్త గురించి మాట్లాడాలంటే ఆత్మ వశులే మాట్లాడాలి, నోటికొచ్చింది మాట్లాడకూడదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, అర్థమవుతుందా? సో కాబట్టి నువ్వు దేవుడి చేత పిలువబడ్డావంటే నీ లోపల ఒక జీల్ ఉండాలి, ఒక ఫైర్ ఉండాలి, ఒక ఆత్మ నడిపింపు ఉండాలి. దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలీలందరూ అన్నారు, వామ్మో వాళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు, వాళ్ళు ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం, కానాను జోలికి మనం పోవద్దు నాయన, మేము వెళ్ళిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోయి ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు తింటాం అన్నారు. యెహోషువ కాలేబు లేచి వాళ్ళు కాదు, వాళ్ళు ఎదుట మనం కాదు మిడతలు, వాళ్ళే మనకు మిడతలు, నలిపేసొద్దాంపా యేసు నామంలో అన్నారు. అరిగటి ఏర్పాటు చేయబడిన వారి లాంగ్వేజ్ వేరు, దేవుడి చేత పిలువబడిన వారి యొక్క లాంగ్వేజ్ వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు, వాళ్ళ మాట పద్ధతి వేరు. పొద్దున్న లేస్తే డిప్రెషన్ మాటలు, ఆడు నమ్ముడు వీడు నమ్ముడు, మరి నువ్వెట్ట నమ్మావు చెప్పు ఫస్ట్? వాళ్ళ నమ్మరు వీళ్ళు, నువ్వెట్ట నమ్మావు? నువ్వు ఆకాశం నుంచి ఊడిపడి నమ్మావా? నువ్వు కూడా అదే రకం కదా, నేను కూడా అదే రకం కదా. మనందరం కూడా బండరాళ్ళమే. మనం ఏమన్నా దేవుడు అని పుట్టడంతోనే యెహోవా హల్లెలూయా అనుకుంటూ పుట్టినవా? పుట్టి లోకంలో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఎంటర్టైన్మెంట్ చేసి ఎంజాయ్ చేసిన వాళ్ళందరినీ, మనందరినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో తలపొగురుతో, తలగర్వముతో, లోక ఇష్టాలతో మనందరం కూడా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటే ఆయన ప్రేమ చేత మనందరినీ దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి మన ద్వారా అనేక మందిని రక్షించగల సామర్థ్యం ఆయనకు ఉంది. కాబట్టి నువ్వు ఒకవేళ వాళ్ళేడ రక్షింపబడతారు అన్న మాట నీ నోట్లో వచ్చిందనుకో, ఫస్ట్ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇంకో మాట మాట్లాడమాక. అసలు మోకాలు దీమాక, మోకాలు పగలని ఫస్ట్ పగిలి కడుపు బద్దలైపోయి అలాగ ఉపవాసం ఉండు. లోపల ఆ శరీరం అంతా నశించిపోయి, ఆ శరీరం అంతా పాతి పెట్టబడి, అంతరంగంలో దేవుని ఆత్మ సజీవము గలి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎలాగ రక్షించాడో దేవుడు వాళ్ళను కూడా రక్షిస్తాడన్న హృదయం ఫస్ట్ నీకు రాని. అరిగిటి. సో ఏర్పాటు చేయబడిన వారి యొక్క మాట తీరు వేరే ఉండాలా, ఏర్పాటు చేయబడిన వారి యొక్క యాటిట్యూడ్ వేరే ఉండాలా. నా దేవుడు సజీవుడు, సమస్తము చేయగల సమర్థుడు అన్న ఒక ఆవేశంతో, ఒక జీల్తో, ఒక ఫైర్ తో వెళ్ళే వాళ్ళలాగా ఉండాలి. కానీ నీకు ఆ ఫైర్ లేదనుకో, ఆ జీల్ లేదనుకో, ఏం మాట్లాడమాక. మోకారు ఉపవాసం ఉండు, 40 రోజులు ఉంటే 60 రోజులు. దేని కొరకు? ప్రభువా నన్ను వాడుకోగాదు, ప్రభువా ఫస్ట్ నా బుద్ధి మార్చు, నా మైండ్ మార్చు, నా మైండ్ అంతా కూడా బండగా ఉంది, దీన్ని మార్చేసే ప్రభువా, నేను నిన్ను నమ్మగలగాలని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు. అరిగటి. సో కాబట్టి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ లాంగ్వేజ్ వేరేగా ఉండాలా, వాళ్ళ పద్ధతి వేరేగా ఉండాలా, వాళ్ళు దేవుడిని నమ్మే విధానం వేరేలాగా ఉండాలి. లేదు వాళ్ళ పద్ధతి, యాటిట్యూడ్ దేవుడు అనుకున్నట్టుగా లేదా, వాళ్ళని దేవుడు ప్రక్షాళన చేస్తాడు. నువ్వు మోకరించి 40 రోజులు ప్రార్థన చెయ్యను అంటావా, దేవుడు నిన్ను ప్రక్షాళన చేస్తాడు. రెడీగా ఉండు. నన్ను కూడా ప్రక్షాళన చేస్తాడు, నేను రెడీగా ఉండాలి. అరిగేటి. ఎన్నుకొన్న వాళ్ళని ఆయన వదిలే ప్రసక్తే లేదు. ఎన్నుకొన్న వాళ్ళని ప్రక్షాళన చేసి, మెడలోంచి దంచి, రుబ్బి, అగ్నిగుండా ప్రవేశింపజేసి, సువర్ణంలాగా బయటికి తీసుకొచ్చి, రకరకాల ప్రయత్నాలను చేసి దేవుడు అనుకున్న రూపంలోనికి వాళ్ళను మార్చుకొని ఆయన వాడుకుంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే కొందరు ముసలుగా అయ్యే వరకు, చచ్చిపోయే వరకు దేవుని సారూప్యంలోనికి రారు. పాపం వాళ్ళు అలాగే తిరుగుతూ ఉంటారు. ఆ ప్రణాళిక వ్యర్థమైపోతుంది. ఎంతమంది ప్రణాళికలను వ్యర్థం చేసుకొని మరణించి వెళ్ళిపోయారు. కానీ నువ్వు నేను నా జీవితాల్లో దేవుడి ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే మనము దేవుని విశ్వసించే వారమై ఉండాలా, మన యాటిట్యూడ్ వేరే ఉండాలా, మన లాంగ్వేజ్ వేరే ఉండాలా, మన విశ్వాసము వేరే ఉండాలా, వాక్యానుసారంగా ఉండాలా, నా దేవుడు ఒక్కడే దేవుడు అని ఉండాలా, ఆయన స్వరం మీద మనం ఆధారపడాలా, మనుషుల స్వరం కొరకు మనం ఎదురు చూడొద్దు, ఆయన ముఖదర్శనం కొరకు ఆధారపడాలా, ఆయన ఇచ్చే అవకాశాల కొరకు ఆధారపడాలి.
ఆధారపడాలా, మనుషుల అవకాశాల కొరకు ఆధారపడద్దు. ఆ లైఫే వేరు, ఆ యాటిట్యూడే వేరు. దాన్ని గనక ఆత్మ నడిపింపుతో మనం నేర్చుకోగలిగితే అద్భుతాల ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు వాక్యం వింటున్న వాళ్ళు కూడా ఐ హావ్ ఎ కాలింగ్, లేకపోతే గాడ్ హెస్ చూసన్ మీ అని మీరు అనుకుంటారా? మీ లైఫ్ స్టైల్, మీ యాటిట్యూడ్, మీ కథ వేరేలాగా ఉండాలి. వేరేలాగా లేదా అది మారేటట్టు దేవుడు చేస్తాడు. ఆయనతో చేపించుకుంటారా, మీరే మారతారా? మనం మారడమే మంచిది కదా. వాక్యం దేవుడు ఇచ్చాడు, ఆత్మని దేవుడు ఇచ్చాడు. ఆత్మ మీద ఆధారపడి, వాక్యం మీద ఆధారపడి మన మట్టుకు మనం మారితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హోప్ యు గాట్ ద మెసేజ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చేసేదేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు నాయన. ఏర్పరచబడిన వారి లెక్క వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు, వాళ్ళ మాట తీరు వేరు. అవునైనా వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యము చేస్తే ఎవరూ కూడా తొలగించలేరు ప్రభా. అవును తండ్రి, ప్రక్షాళన చేసేది ఆయనే, ఎన్నుకునేది ఆయనే, మార్చుకునేది ఆయనే, ప్రక్షాళన చేసేది ఆయనే, ఆయన సారూప్యంలోనికి తీసుకెళ్లేది ఆయనే, వాడుకునేది ఆయనే. నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు నాయన. అవును తండ్రి, యు ఆర్ ద ఓన్లీ గాడ్ మాస్టర్. అవును తండ్రి, నువ్వే అల్ఫా ఒమేగా ఉన్నావు ప్రభా. నీకంటే ముందు ఏ దేవుడు లేడు, నీ తర్వాత ఏ దేవుడు ఉండబోడు. ప్రకటించేది నువ్వే, రక్షించేది నువ్వే అయ్యా. మమ్మల్ని నిరంతరము కాపాడుకునేది నువ్వే, మమ్మల్ని కాచి కాపాడేది నువ్వే. నువ్వే మా దేవుడివై ఉన్నావు కాబట్టి తండ్రి అయ్యా, మేము నీ సొత్తుగా ఉన్నామయ్యా తండ్రి. అయ్యా, నీ మాట వింటూ, నీ ఆత్మ నడిపింపుతో ముందుకెళ్తూ, లోకానుసారమైన మాటలు, శరీరానుసారమైన మాటలు మేము మాట్లాడకుండా ప్రభా, ఆత్మానుసారముగా మేము నడిచినట్లుగా నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.